వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మారని దేవుడు, మార్పులేని దేవుడు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని కృపలో వర్ధిల్లుతూ, ఆయన వాక్యమందు ఎదుగుతూ, ప్రార్థనలో ఆయనతో అన్యోన్య సహవాసము చేస్తూ, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం వెలుగులో నడుస్తూ, ఆయన రాకడకై ఎదురు చూస్తున్న మీ అందరికీ మరొక్కసారి శుభములు తెలియజేస్తున్నాను. మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, గత 4 రోజుల నుండి పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనమును, అందులో మొదటి భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. బండ సందులలో ఎగురు పావురమా. నిన్నటి దినమున బండ అనగా క్రీస్తు అయితే, సందు అనగా ఏమి, ఆ సందు అనే ఆ గాయములో నుండి ఏమి మన కొరకు దేవుడు అనుగ్రహించారు అనే మాటను మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు దివిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన తరువాత పాపులమైన మనలను రక్షించుట కొరకై 3.5 సంవత్సరములు మహిమ పరిచర్య చేసి, ఆయన రాళ్ల చేత, కొరడాల చేత, ఈటెల చేత, బళ్ళెముల చేత గాయపరచబడి ఆ కల్వరి కొండ మీద, శిలువ మీద శాపగ్రస్తుడై ఆయన మరణించెను. బండ అయిన క్రీస్తులో గాయం అనే సందు ఏర్పడింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనము ప్రకారం ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు శరీరములోనికి ఈటెను, బళ్ళెమును ఆయన గుచ్చగా రక్తము, నీరు వచ్చెను. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమవుతూ అక్కడున్న వారందరితో చెప్పిన మాట, నేను వెళ్ళిన అనంతరం మీ మధ్యకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నట్టుగా పెంతెకోస్తు దినమున, ఆయన ఆరోహణమైన 10వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగొచ్చారు. అంటే ఆయన శరీరంలో నుండి రక్తము, నీరు వచ్చింది. ఆయన మాట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ప్రకారం రక్తము, నీరు, ఆత్మయు సాక్ష్యమిచ్చుచున్నవి అన్న లేఖనాన్ని మనం చూడగలుగుతాం. అయితే దైవ జనాంగమా, రక్తము, నీరు, ఆత్మ చేసే పనులు ఉన్నాయని, రక్తము, నీరు సాక్ష్యమిస్తాయని గత దినాన్న మనం ధ్యానించాం. అయితే రక్తం చేస్తున్న పనేమిటి, నీరు చేస్తున్న పనేమిటి, ఆత్మ చేస్తున్న పనేమిటి, వీరు చెప్పే సాక్ష్యం ఏమిటి అనేది దేవుని కృపను బట్టి దినాన్న ధ్యానిద్దాం. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము ప్రకారం పాపురమైన మనల్ని ఆయన శుద్ధి చేయుటకు అతి పరిశుద్ధమైన రక్తము, నిర్దోష రక్తం, నిష్కలంకమైన రక్తమును మన కొరకు చిందించి ఆ రక్తము ద్వారా మనకు విమోచన అనుగ్రహించారు. పాపులమైన మనకు రక్తము ద్వారా విమోచన, ఆ నిష్కళంకమైన రక్తం, నిర్దోష రక్తము ద్వారా విమోచన. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే ఆ నిష్కళంకమైన రక్తము ద్వారా, ఆ నిర్దోష రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఈ 2 లేఖనాలను బట్టి మనం గమనిస్తే రక్తము చేసే పని మనకు విమోచన దయచేస్తుంది, మనకు పరిశుద్ధత ఇస్తుంది. ఈ రక్తము చేత విమోచింపబడిన మనం, పరిశుద్ధపరచబడిన మనం క్రీస్తు న్యాయ సింహాసనం ముందుకెళ్ళినప్పుడు ఈ రక్తం సాక్ష్యం చెప్తుంది. ఈ రక్తము చేత వీరు విమోచింపబడ్డారు, వీరు పరిశుద్ధపరచబడ్డారు అనే చేసిన పనిని సాక్ష్యంగా సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ముందు చెప్పగా యేసుక్రీస్తు మనలను పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటారు. ఇక రెండవది, బండ అయిన క్రీస్తులో నుండి, సందు అనే గాయములో నుండి రక్తము వచ్చినట్లే నీరు కూడా వచ్చింది. ఈ నీరు అనగా లేఖనాల ఆధార ప్రకారం వాక్యమే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే,
వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరచబడి నూతనపరచబడిన వారు. రక్తము చేత మనము విమోచింపబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము. ఈ నీరు అనే వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడి నూతనపరచబడుతున్నాం. అంటే అతి పరిశుద్ధతలోనికి దేవుడు ఈ నీటి ద్వారా మనల్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ నీరు చేసే పని ఏమిటి అని అంటే, రక్తము ద్వారా విమోచింపబడి పరిశుద్ధతలోనికి వచ్చిన మనలను అతి పరిశుద్ధతలోనికి చేరుస్తున్నాడు. ఆ నీరే ఆ దేవాది దేవుడు సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు ఆ సింహాసనం ఎదుట ఈ నీరు నిలవబడి చెప్పే సాక్ష్యం ఏమిటి అని అంటే, ఈ పాపి రక్తము ద్వారా విమోచింపబడ్డాడు, పరిశోధించబడ్డాడు, ఆ తరువాత అతి పరిశుద్ధతలోనికి నడిపించబడ్డాడు కనుక ఈ వ్యక్తి రాజ్యములో చేరుటకు అర్హుడు అని సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. బండైన క్రీస్తులో నుండి సొందైన ఆ గాయంలో నుండి వచ్చిన రక్తం, నీరు, సాక్ష్యము, పని మనం విన్నాం. ఇక మూడవది, బండైన క్రీస్తులో నుండి గాయమైన సందులో నుండి రక్తము, నీరు వచ్చినట్లే ఆయన వాగ్దాన ప్రకారం ఆదరణకర్త అయిన దేవుడు మీ మధ్యకు వస్తారని ఒలీవ కొండ మీద ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన దేవుడు, ఆ గొప్ప దేవుడు పెంతెకోస్తు దినమున ఆ మేడగదిలో శిష్యులు ఉన్నప్పుడు అగ్ని వంటి నాలుకలతో వారి మీదకి దిగి వచ్చాడు. అంటే క్రీస్తు నుండి రక్తం వచ్చింది, క్రీస్తు నుండి నీరొచ్చింది, క్రీస్తు నుండి ఆత్మయు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మ చేసే పని ఏమిటి, ఆత్మ చెప్పే సాక్ష్యం ఏమిటో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఆదరణకర్త మీ మీదికి వచ్చినప్పుడు మీరు సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. బండ అన్న క్రీస్తులో నుండి సందు అనే గాయంలో నుండి వచ్చిన రక్తం మనకు విమోచన, పరిశుద్ధత ఇచ్చింది. ఆ బండ అనే క్రీస్తులో నుండి సందు అనే గాయంలో నుండి వచ్చిన నీరు అతి పరిశుద్ధతలోనికి తీసుకెళ్ళింది. ఆ క్రీస్తు ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఆత్మ సత్యము నుండి సర్వసత్యములోనికి నేను నడిపిస్తుంది. అంటే ఈ రక్తము, నీరు, ఆత్మ నిన్ను పరిశుద్ధపరిచి అతి పరిశుద్ధతలోనికి తీసుకెళ్లి సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే దేవుడు న్యాయస్థానం మీద కూర్చున్నారో ఈ ఆత్మ సాక్ష్యం చెప్తారు. ఈ నా ద్వారా ఈ వ్యక్తి పరిశుద్ధపరచబడి అతి పరిశుద్ధతలోనికి వచ్చి పరిపూర్ణతలోనికి వచ్చాడు, ఇతను పరలోక రాజ్య వారసుడిగా ఉండుటకు ఇతను అర్హుడు అన్న సాక్ష్యం చెప్తుంది. దైవ జనాంగమా, 1 యోహాను పత్రిక 5:7 చెప్పిన మాట, రక్తము, నీరు, ఆత్మయు సాక్ష్యమిచ్చుచున్నవి అనగా అవి చేసే పని ఆ రక్తము, నీరు, ఆత్మ ఇచ్చే సాక్ష్యం ఇదే. ఈ సాక్ష్యం పొందుకోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ నూతన దినములో, నూతన గడియలలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రక్తం చేత విమోచించబడ్డావా? పరిశుద్ధతలోనికి వచ్చావా? నీరు అనే వాక్యం ద్వారా ఆ పరిశుద్ధతలోనికి వచ్చి నీవు అతి పరిశుద్ధతలోనికి వెళ్ళావా? ఆ పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త ద్వారా సర్వసత్యమును నీవు గ్రహించుకొనగలిగి క్రీస్తు పరిపూర్ణతను నువ్వు రుచి చూడగలిగావా? నిశ్చయంగా రాజ్యం, దేవుని రాజ్యం నీదే. ఒకవేళ లేదు అని అంటే ఈ దినాన్ని మోకరించు, ప్రార్థించు, వాక్యం చదువు, ఆత్మను పొందుకో, శక్తిని పొందుకో. ఏది ఏమైనా ఎత్తబడే గుంపులో మనందరం ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గాయమైన నీ సందులో నుండి రక్తము, నీరు వచ్చే విరిచిన వాగ్దాన ప్రకారం ఆత్మయు వచ్చాను. రక్తము, నీరు, ఆత్మ మమ్మలను పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలోనికి, సర్వసత్యములోనికి నడిపించగా తీర్పు సింహాసనం మీద మీరు కూర్చున్నప్పుడు మా పక్షమున సాక్ష్యం చెప్తున్నాయి ప్రభా. అట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నిశ్చయముగా ఎత్తబడే గుంపులో మేమందరం ఉండి రక్తము, నీరు, ఆత్మ ద్వారా సాక్ష్యము పొందుకొని పరలోక రాజ్యంలోనికి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందుముగాక. అట్టి కృప మా అందరికి అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.